కొక్కెర శ్రీనివాస్ యాదవ్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈదర శ్రీనివాస్ రెడ్డి ఇరువురు పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ 6వ మండలంలో ఆనంద తీర్థ అగ్రహారంలో మండల అధ్యక్షులు లంకా రవిశంకర్, మండల ప్రధాన కార్యదర్శి బాదం శ్రీనివాస్ మోహన్ రెడ్డి, జిల్లా ధార్మిక సెల్ కన్వీనర్ ప్రతాప ప్రసాద్ నాయకుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ప్రతి ఒక్కరూ వారికి శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ వైపు నిలబడటం అంటే దక్షిణాది రాష్ట్రాల్లో చాలా వేళ్ల మీద ఉంది కొన్ని చిన్న మండలాలు. ఇది చిన్న విషయం అయితే కాదు. మనుషులు 100 మంది ఉంటే వాళ్ళందరూ నా మనుషులని ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ ఒక వేదిక మీద చాలా తక్కువ మంది ఆకర్షితులవుతున్న టైంలో నేను ఈ పార్టీ, ఈ వేదిక, ఈ ఆలోచన భావన నాది అని చెప్పుకోవడం చాలా కష్టం. అటువంటి గాంభీర్యమైన హృదయం మీ అందరికీ ఉన్నందుకు మీలో నేను ఒకరినందుకు మీతో పాటు నేను ఈ జన్మదినోత్సవం చేసుకోవడంలో అందరికి నమస్కారం. ఏదైతే మన యొక్క లోకల్ గా గుంటూరు పశ్చిమ అసెంబ్లీ 6వ మండలం ఏటి అగ్రహారంలో కుమార హోటల్ సెంటర్ అంటే మన ఈ మండల ప్రధాన కార్యదర్శి బాదం శ్రీనివాస్ గారి యొక్క చిరు వ్యాపారం టిఫిన్ సెంటర్ దగ్గర కార్యక్రమం పెట్టారు. ప్రధానంగా ఇక్కడ కార్యక్రమం పెట్టడానికి ఉద్దేశం ఏంటంటే వాళ్ళల్లో వాళ్ళనై, చెంబులో చెంబునై, గ్లాసులో గ్లాసునై, వాళ్ళ కుటుంబంలో కుటుంబమై టీ తాగుతా, టిఫిన్ చేస్తా, మాట్లాడుకుంటా, నడుపుకుంటా, మళ్ళీ వెళ్తా, సంఘానికి వెళ్తా, అనేక కార్యక్రమాలు సంవత్సరాలుగా కలిసి ఉండటం వల్ల వాళ్ళ మీద మా మీద అభిమానంతో ఇంత ఆడంబరంగా మనం ఉదాహరణ వాస్తవంగా కార్యక్రమం పెడతారని మాకు చెప్పకుండా వాళ్ళు ఏముంది టీ తాగడానికి పంచుకునే వ్యక్తులు మేము చాయ్పై చర్చ పంచుకుంటాం, ఆనందాన్ని నడుచుకుంటూ సరదాగా వెళ్తాం. అలా చేయాలి మన భారతీయ జనతా పార్టీలో ఖర్చు పెట్టద్దంటే. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సమాజంలో మనం పనిచేసే వాళ్ళని ఒక వేదిక రావడానికి కొద్దిపాటి కార్యక్రమం చేస్తున్నామంటే మీరు ఏమనుకోకుండా రమ్మని ఆహ్వానించారు. చక్కగా వాళ్ళు ఇక్కడ బ్యానర్ వేయించడం. ఈదర శ్రీనివాస్ రెడ్డి గారు 30 సంవత్సరాల పైబడి పార్టీ కార్యకర్తగా నేను ఇక్కడ అనుబంధానికి కుటుంబ సభ్యులు ఎవరు తారతమ్యాలు లేవు. బాధ్యతలో రాష్ట్ర పదాధికారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అయితే రాష్ట్ర డాక్యుమెంట్స్ స్టేట్ కానీ ఉన్నారు, మీడియా సెల్ కో కానీ ఉన్నారు. అలా అనేక మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. తాడుగా రాకేష్ గారు కానీ, రోషే గారు కానీ, ఏమని మాధవరెడ్డి గారు కానీ, ప్రసాద్ కానీ, రవిశంకర్ కానీ, మా అందరి మధ్యలో ఒకటే పారదర్శకంగా ఉండాలి, హృదయపూర్వకంగా మాట్లాడుకోవాలి, మనసు మాట్లాడుకోవాలన్నా. ఇవాళ ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక వ్యాపారం లేవు, మేము స్నేహితులం కాదు, కేవలం భారతీయ జనతా పార్టీలో కలమోషం లేకుండా పనిచేయటం వల్ల మమ్మల్ని అందరినీ కలిపి ఒక వేదిక తీసుకొచ్చారు. ఒక్క మాట కూడా కమిటీల విషయం కానీ, అనేక మండల కమిటీలు కావచ్చు, అనేక కార్యక్రమాలపై వీళ్ళందరూ అభిమానానికి ఏమీ రుణం తెచ్చుకోవాలి చెప్పండి. వాళ్ళ నేను ఎవరిని ఒక చిన్న సామాన్య వ్యక్తిని, ఆయన ఒక చిన్న సామాన్య వ్యక్తి. ఇంతమంది ఎవరు కలిపారు? కేవలం బీజేపీ మాత్రమే. ఇవాళ ఫోటోలు సేకరించారు మాకు తెలియకుండా. కాబట్టి దీని ద్వారా స్ఫూర్తి పొందాలని, దీని ద్వారా ఒక రూపాయి ఖర్చు అయినప్పటికీ కూడా వాళ్ళు చేసిన దాంట్లో సమాజం గాని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని, స్థానికులు గాని బీజేపీ అంటే ఎదురా అనే ఆలోచన కలగడం కోసం వాళ్ళు ఏర్పాటు చేసిన మా మీద అభిమానంతో డిసెంబర్ 22వ తారీఖున మా ఇద్దరు పుట్టినరోజు దైవ సంకల్పం వల్ల ఒక కఠినంగా పనిచేస్తూ ఉన్నాం. బీజేపీలో 15 సంవత్సరాలుగా నేను, 30 సంవత్సరాలుగా వారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మిగతా వాళ్ళందరూ కూడా 10 ఏళ్లు, 15 ఏళ్లు, 5 ఏళ్ల పైబడిన కార్యకర్తలు, కొత్తగా వచ్చినటువంటి అనేక మంది కార్యకర్తలు, మధు కావచ్చు, సాయి కావచ్చు, అలానే మన లెనిన్ కావచ్చు, ఇంకా మన వాళ్ళు ఎవరు వీళ్ళందరూ కూడా, మోహన్ రెడ్డి గాని, వీళ్ళందరూ కూడా వచ్చిన కొత్త వాళ్ళు. వీళ్ళందరూ స్ఫూర్తి ఏంటంటే మీకు కోట్లున్నా లేకపోయినా, కార్లున్నా లేకపోయినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా బీజేపీ యొక్క సిద్ధాంతాలు కట్టుబడి మనం పనిచేస్తే ఇలా కొన్ని దశాబ్దాల పాటు మనం కలిసి ఉన్నాము. అనేక కార్యక్రమాలు పంచుకొని సంతోషంగా పంచుకోవాలని కోరుకుంటూ నా మీద అభిమానంతో మంచి కార్యక్రమాలు పనిచేసి మా యొక్క పుట్టినరోజు నేను చక్కగా జరిపినటువంటి బాదం శ్రీనివాస్ గారు, మోహన్ రెడ్డి గారు, స్థానిక బీజేపీ జనసేన కార్యకర్తలు, అలానే ధార్మిక సెల్ ప్రసాద్ జిల్లా కన్వీనర్, అలానే మండలాధ్యక్షులు లంకా రవిశంకర్ గారు, అలానే మాకు ఇక్కడ తోడ్పాటు అందించిన మిగతా పెద్దలు వారు గాని, అలానే మధు గాని, ఇక్కడ ప్రధానంగా రవికుమార్ గారు, ఆలపాటి రవి గారు. ఒక గంట క్రితం మా మీద అభిమానంతో వారు వ్యాపారం కోసం పెట్టుకున్న, సంస్థాగతంగా వ్యాపారం కోసం పెట్టుకుని బీజేపీ యొక్క అలుముకున్నటువంటి వారు ఆ కార్యాలయంలో కార్యక్రమం చేశారు. వారు 30-25 ఏళ్లకు పార్టీలు పనిచేస్తా ఉన్నారు. ఎంత అభిమానం అంటే ఏమి రుణం తెచ్చుకోవాలి మేము. ఎక్కడ కల్మషం లేకుండా పనిచేయడం వల్ల మాత్రమే ఒక వేదికపై అనేక విభిన్న బాధ్యతల్లో ఉన్న కలవగలుగుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యావత్ ఏటి అగ్రహారం భారతీయ జనతా పార్టీ నాయకులు, అలానే పెద్ద రవికుమార్ గారు, పాల్పండి రవికుమార్ గారు, గంగాధర్ గారు, మిగతా అందరికీ కూడా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ రవికుమార్ గారు మాట్లాడుతున్నారు. కొక్కెర శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే ఈదర శ్రీనివాస్ రెడ్డి గారు పార్టీ కార్యకర్త
అట్టహాసంగా ఆనందంగా జరగడం చాలా ఆనందదాయకం. మన గుంటూరు పట్టణంలోనే పశ్చిమ 6వ మండలం అనేది మొన్న సభ్యత్వ విషయంలో కానీ గతంలో చేసిన కార్యక్రమాల్లో కానీ చాలా ఉత్సాహంగా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా రవిశంకర్ గారు, ప్రసాద్ గారు, పేర్లన్నీ కూడా, కుమార్ గారు, ఇక మన లక్ష్మి గారు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సాయి, మన యువ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలను జరిపిస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ మన నాయకుల యొక్క జన్మదినం జరపడం చాలా ఆనందదాయకం. అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరిద్దరికీ కార్యకర్తలందరూ కూడా భవిష్యత్తులో ఇలాగే పార్టీ కోసం పనిచేయాలని, పార్టీని ముందుకు నడిపించాలని అందరినీ కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. సాయన కేక్ది ఫోటో ఉందా? రవిశంకర్ మాట్లాడతారు.